వెళ్ళి తెచ్చుకోండి, తర్వాతే చేద్దాం. అరే ఏంటి రోజు రోజు ఈ గోల్ నీది? వినండి, మీకు మీ ప్లెజర్ ఎంత ఇంపార్టెంటో నాకు నా ఫిగర్ అంత ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ రోజులు అందరూ ఐపీఎల్ తీసుకుంటున్నారు కదా, మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటో సరిగ్గా చెప్పు. దేవుడా, మీకు చాలా మంది అమ్మాయిల గురించి తెలుసు. అరే నువ్వు ఈ విషయం గమనించు, మనం కొంచెం ఆఫ్ ట్రాక్ అవుతున్నాం కదా. మీకు ఇంకో విషయం తెలుసా? ఐపీఎల్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ కావాలనుకుంటే కాలేమని. అలాగా? ఇప్పటికే నువ్వు 30 దాటావు కదా, ఇలాంటప్పుడు ఇదే కరెక్ట్ టైం ఏమో. వినండి, నాకు ఇప్పుడిప్పుడే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడే మళ్ళీ నా కెరియర్ని నాకు స్పాయిల్ చేసుకునేది లేదు బేబీ కోసం. సరే నా మాట విను, రేపు ఎలాగో నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు పని చేయి, అటు తిరిగి పడుకో. సరే మరి వెళ్ళండి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బ్లడీ బిచ్. ఏదైతేనే చివరికి తను అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది కదా, 3-4 రోజుల వరకు రాదు. ఈ పెళ్ళి గిల్లి అంతా నాన్సెన్స్. హలో చెప్పు, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్తాను, ఇంట్లో కూర్చుని పెగ్గేస్తున్నాను. ఏంటి మీ ఆవిడ ఇంట్లో లేదా? 3 రోజుల వరకు లేదు. విను, నీ ఈవెంట్ ఎలా అయింది? అదే 2-3 రోజులు గ్యాప్ ఉంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా అని. అంటే మొత్తం మజా చేస్తావు అనమాట. నా మాట విను. సరే ఇప్పుడు ఫోన్ పెడుతున్నాను, ఎవరు వచ్చి. సరే ఓకే. వెల్కమ్ హనీ. ఈసారి ఎన్ని రోజుల కోసం? పూర్తిగా 3 రోజులు. నేను కదా, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఇప్పుడే కాలేజ్ చేసుకుని వచ్చాను. నేను ఫ్రెష్ వస్తాను. సరే వెళ్ళి ఫ్రెష్ అయిపో. దాన్ని అలా వదిలే, ఇంట్లో ఎవరు లేరు కదా. ఈరోజు మన ఎవరు చూస్తారు? అరే ఏమైంది తొందరగా వచ్చేసా? మీకోసం సర్ప్రైజ్ ఇచ్చాను. అవునా, సర్ప్రైజా? ఏంటది చెప్పు. ఇప్పుడు కాదు, నేను ఫ్రెష్ అవ్వాలి, చాలా టైర్డ్గా ఉన్నాను, తర్వాత చెప్తాను. నిజంగానా? సరే వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా. ఓకే. ఎంత ప్రెషర్ అంటే అంత ప్రెషర్ ఉంది నా మీద. నాపై కోపంగా ఉందా? ఏమైంది? పెట్టండి. అదేం లేదులే. అదే ఈరోజు ఏంటి తొందరగా వచ్చేసావు? మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి నీలో చాలా మార్పు వచ్చిందే. మారిపోయాను. బాగుందా ఇది? హలో. 1 నెల అయిపోయింది, నాకు పీరియడ్ రాలేదు. అంతేకాదు దాని తర్వాత నాకు వాంతులు కూడా అయ్యాయి. నువ్వెందుకని నన్ను టెన్షన్ పెడుతున్నావు? నువ్వు ఐపీఎల్ వేసుకున్నావు కదా ప్రతిసారి. నేనెందుకు నీకు భయపడిస్తాను? నువ్వు టెస్ట్ చేయించుకో. టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది? డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అయితే వెళ్ళి కలువు డాక్టర్ని. వెళ్ళాలా? నా అఫేర్ కదా, నీతో తప్ప ఇంకెవరితో లేకుండే. సరే నా మాట విని ఒక పని చేయి,
నువ్వు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. తను ఇక్కడే ఉంటే నేనే తీసుకునేదాన్ని కదా. తను టౌన్లో లేదు, అందుకే ఇవన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది. సరే సరే, నాకు కొంచెం టైము. సరే. ఓహో షిట్. ఏమైంది, ఇంత టెన్షన్లో ఉన్నాయేంటి? లేదు లేదు, నేను బాగానే ఉన్నానులే. నా మాట విను. ఇక ఈ ఎఫ్ఐఆర్లు గిఫ్ఐఆర్లు అన్నీ ఆపేయి. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి నువ్వు టెన్షన్ పడకు. 2-3 నెలలు అంతా సర్దుకుంటుందిలే. లేకపోతే చెప్పు, మీ ఆవిడ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నోర్మై దొంగ నా కొడక. ఇప్పుడు ఇచ్చిన మందులన్నీ టైంకి తీసుకోండి. ఇంకా మీరు పిల్స్ తీసుకోవడం మానేస్తేనే చాలా మంచిగా ఉంటుంది. డాక్టర్, నా రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు, మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది. వచ్చి తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. సర్ప్రైజ్. ఈరోజు ఏమైంది నీకు? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. గెస్ చేయండి కదా. నేనేం గెస్ చేయలేను. మీరు కూడా కదా, అస్సలు రొమాంటిక్ కాదు. ప్లీజ్ గెస్ చేయండి. ఏమైందో చెప్పు. వినండి. మీరు కదా నాన్న కాబోతున్నారు. మేడం, రిపోర్ట్లో ఏముంది? అదే, ఏదైతే అనుకున్నానో సరిగ్గా అదే వచ్చింది. హెచ్ఐవీనా? లేదు లేదు, శాంతం అవ్వండి. నేను మందులు రాసిస్తున్నాను, టైంకి తీసుకోండి, 3 పూట్ల తినండి, అంతా సరైపోతుంది. ఇలా విను, ఒకసారి ఇలా రా. ఎంత లేట్గా రియాక్ట్ చేస్తారు? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి దీన్ని చూడు. ఏంటిది? ఒక్కసారి చూడు, నీకే తెలుసు. యాక్చువల్లీ ఒక పురుషుడికి నార్మల్గా ఎంతైతే ఉండాలో స్పర్మ్ కౌంట్స్ అవి మీలో లేవు. సో మీరు ఇప్పుడు ఫాదర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి.